యేసయ్య పరిశుద్ధ నామాన ప్రభా అతి వినయతనైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయం బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా చేరువచ్చిన సంఘమంతటికి కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా యేసుక్రీస్తు వారు జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించినటువంటి సందర్భాన్ని మనము ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆనాడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన తాను జరిగించబోయేటువంటి ఆ శిలువ కార్యం దాని కొరకు ఆయన తన పరిచర్య అంతటినీ కూడా ఆయన ముగించి ఆయన యెరూషలేమునకు వచ్చినటువంటి వానిగా ఉంటున్నాడు. ఆయన యెరూషలేమునకు వస్తే ఆయనకి ఏం జరుగుద్దో తెలిసినప్పటికీ కూడా ఆ కార్యము తాను చేసేదానికి ఆయన వెనుదీయక ఆయన వచ్చినటువంటి వానిగా ఉంటున్నాడు. అది మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ మటలాదివారం అనేది మనము చాలా పూర్వం నుండి కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాము. జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు కానీ చాలా మట్టుకు ఈ మట్టలు చేత పట్టుకొని కీర్తనలు పాడుతూ వీధుల్లో అలాగ తిరిగేటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే బైబిల్లోనికి మనం వచ్చినప్పుడు ఆ కాలంలో ఈ సంఘటన యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేములో ప్రవేశించినటువంటి ఈ సంఘటనని మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళు నలుగురు కూడా ఈ సంఘటనని గురించి రాస్తూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళు ఈ సంఘటనని ఆధారం చేసుకొని ఒక్కొక్కరు క్రీస్తు గూర్చి లేదా క్రీస్తుని యొక్క సత్యాన్ని వారు వేరుగా దాన్ని చూపిస్తూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు, మనం చూడవచ్చు. ఒక సంఘటనే యేసుక్రీస్తు వారు యెరూషలేమునికి రావడము, శిష్యులందరూ కూడా శిష్యుల సమూహం అంతా ఆయనతో కలిసి ఉండడము, యెరూషలేములో ఆరాధించేదానికి వచ్చినటువంటి వారు, ఆ పస్కా పండుగను ఆచరించేదానికి వచ్చినటువంటి వారందరూ కూడా హోసన్నా జయమంటూ క్రీస్తుని ఎదుర్కోవడము ఈ సంఘటనే, ఇదొక్క సంఘటనే. కానీ మత్తయి దీన్ని ఉద్దేశించి క్రీస్తుని ఒక విధంగా పరిచయం చేస్తాడు, మార్కు ఇంకొక విధంగా పరిచయం చేస్తాడు, లూకా ఇంకొక విధంగా, యోహాను ఇంకొక విధంగా వారు పరిచయం చేయడము మనం గమనించవచ్చు, మనం చూడవచ్చు. ఈ సువార్తలు 4 సువార్తలు రాసినటువంటి ఈ వీరిలో మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళ నలుగురిలో 2 మాత్రమే యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉంటూ వచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు రాసిన వారిలో 2 మాత్రమే యేసుక్రీస్తు వారికి శిష్యులు, మరి 2 శిష్యులుగా లేరు. ఎవరు ఆ 2 శిష్యులు? శిష్యుల పేర్లు తెలుసా మీకు? వరుసగా గమనించాలి మనము, ఇవన్నీ మనకి రావాలి. ఈ నలుగురిలో మత్తయి, యోహాను వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉంటూ ఉన్నారు. మార్కు అదేవిధంగా లూకా వీళ్ళు తర్వాత కాలంలో ప్రభువుని నమ్ముకున్నారంటే ప్రభువు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత. సరే, మనం గమనిస్తే ఈ క్రీస్తుకు దగ్గరగా ఉన్నటువంటి వారు క్రీస్తుని పరిచయం చేసినటువంటి విధము ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా మార్కు, లూకా వీరు క్రీస్తుని పరిచయం చేసినటువంటి విధము ఇంకొక రకంగా ఉండడము మనం గమనించవచ్చు, మనం చూడవచ్చు. సరే, ఈ దినాన మనం ఒక 3 సంగతుల్ని మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సంఘటనని ఆధారం చేసుకొని అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని, ఆ మనుషుల యొక్క స్థితిని మనం గమనించేదానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటగా మనము లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 37వ వచనం నుండి మనం గనక గమనిస్తే,
ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు ఆ ఒలీవల కొండ దిగుతూ ఉన్నప్పుడు ఆయన గాడిద మీద ఎక్కి ఉన్నాడు. ఆయన గాడిద మీద ఎక్కి ఆ ఒలీవల కొండ దిగి వస్తున్నాడు. ఆయనతో పాటు ఎవరున్నారు? శిష్యులతో పాటు ఇంకా మనం చదివిన లేఖన భాగమే చూడండి ఎవరున్నారు. వాక్యాన్ని చదివేటప్పుడు గమ్ముగా అలాగ చదువుకుంటూ పోవడం కాదు. ఎవరున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఈ విధంగా వాక్యాన్ని చూడడం చాలా ప్రాముఖ్యము. గమ్ముగా మనం చదువుకుంటూ పోతూ ఉన్నాం అనుకోండి, చాలామందికి ఇదే అలవాటు ఉంటుంది. ఉదయం లేవడము, బైబిల్ని తీయడము, తీస్తే ఏ పేజీ వస్తే లేదా ఏ పుస్తకం వస్తే ఆ పేజీని అలాగా కామ్గా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగ మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ మీకు ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. వ్యక్తులు ఉంటారు, స్థలాలు ఉంటాయి, కొన్నిసార్లు వస్తువులు ఉంటాయి, కొన్నిసార్లు అక్కడ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు సంతోషకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాగా మనం ఏదైతే మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నామో దాన్ని చాలా జాగ్రత్తగా మనం చూడడం అనేది చాలా అవసరము. సరే, ఇక్కడ మనం చూసినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు ఏ కొండ దిగి వస్తున్నాడు? ఒలీవల కొండ దిగి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన గాడిద మీద ఎక్కి ఉన్నాడు. సో యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నప్పుడు అంటే ఆయనతో పాటు ఎవరెవరు ఉంటున్నారు? శిష్యులు సమూహము. యేసుక్రీస్తు వారికి శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులతో పాటు సమూహం ఉంటూ ఉంది. ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వారు చాలామంది ఉంటున్నారు. ప్రాముఖ్యంగా ఆ రోజు ఆయన ఆ ఒలీవల కొండ దిగి వస్తున్నప్పుడు ఎక్కువ మంది సమూహం ఉండేదానికి కారణం ఏంటి అంటే, దానికి కొద్ది దినాల ముందే యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని మరణం నుండి లేపాడు. ఎవరా వ్యక్తి? మీరు డౌట్గా చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. మీకు తెలిసిన ఆన్సర్ మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఎవరు? లాజరు. బేతనీ గ్రామంలో ఉన్నటువంటి లాజర్ని ఆయన చావు నుండి లేపాడు, మరణం నుండి లేపాడు. ఆయన మరణం నుండి లేపినప్పుడు ఆ సమాచారం చాలామందికి తెలిసింది. మనము యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు తర్వాత చూడండి, గమనించండి. వారు యేసుక్రీస్తుని మాత్రమే కాదు కానీ ఆయన లాజర్ని, మరణం నుండి లేపిన లాజర్ని చూసేదానికి చాలామంది ఆ బేతనీ గ్రామానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆ సమాచారం తెలిసింది. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయినటువంటి లాజర్ని లేపాడంట. ఆ క్రీస్తుని మనం ఒకసారి చూద్దాము, ఆ లాజర్ని కూడా చూద్దాము, చనిపోయి లేచినటువంటి లాజరు ఎలాగుంటాడో ఆయన్ని కూడా మనం చూద్దామని చాలామంది అక్కడికి సమకూడినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి శిష్యులతో పాటు చాలామంది వచ్చారు. చాలామంది చాలా సంతోషిస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు. ఈయనొక ప్రవక్తని, ఈయనొక రాజని, ఈయనొక మెస్సియా అని వారందరూ కూడా ఆయన సంతోషిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము. ఆ సమూహం అంతయు సంతోషించుచు ఏమంటున్నారు? ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో
మహిమయు ఉండునుగా కానీ తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. సంతోషంతో వస్తూ ఉన్నారు, చాలా ఆనందంతో క్రీస్తుని వారు అనుసరిస్తూ ఉన్నారు. ఆ క్రీస్తు గాడిద ఎక్కి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు శిష్యులతో పాటు అనేక మంది, ఆ సమూహం అంతా కూడా చాలా సంతోషంగా, చాలా సంబరంగా ఆయన్ని స్తుతిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే వారు తమ కన్నులారా చాలా విషయాలు చూశారు, తమ కన్నులారా చాలా అద్భుతాలని చూశారు. దానికి ముందే యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి లాజర్ని లేపిన దానికి వాళ్ళందరూ కూడా సాక్ష్యంగా ఉంటూ ఉన్నారు. ఆ మరణం నుండి, ఆ చావు నుండి బయటికి, సమాధిలో నుండి బయటికి వచ్చినటువంటి లాజర్ని వాళ్ళందరూ కూడా చూశారు, ఆశ్చర్యపోయారు. దానికి ముందుగా ఆయన ఇంకా చాలా అద్భుతాలు చేశాడు. గ్రుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవుటి వారికి ఆయన వినగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు, నడవలేనటువంటి వారిని నడిపించాడు, 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. ఇలాగ ఈ అద్భుతములన్నిటికీ సాక్ష్యంగా శిష్యులు ఉంటూ ఉన్నారు. ఆయన ఇట్లాంటి అద్భుతములన్నీ కూడా చేసినప్పుడు శిష్యులు దాన్ని కల్లారా చూశారు. కల్లారా వాళ్ళు చూడడం మాత్రమే కాదు, కానీ అట్టి కార్యములు జరిగినప్పుడు వాళ్ళు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ ఉన్నారు. వారు కూడా చేశారు ఇలాంటి అద్భుతాలని. ఇవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, వీటన్నిటినీ వారు జ్ఞాపకం చేసుకుంటూ చాలా సంతోషంతో, చాలా ఆనందంతో వారు దేవునికి స్తోత్రం చేస్తూ వచ్చారు. ఆ అద్భుతములన్నిటినీ గూర్చి గొప్ప శబ్దంతో వారు స్తోత్రం చేస్తూ వచ్చారు. ఇక్కడ మనం గమనించినప్పుడు, మనం చూసినప్పుడు శిష్యులతో ఉన్నటువంటి సమూహము వీళ్ళందరూ కూడా సాక్ష్యముగా ఉంటూ ఉన్నారు. తాము చూసిన వాటిని, తాము చూసినటువంటి వాటన్నిటిని కూడా సంతోషంతో పంచుకుంటూ ఉన్నారు. వాటన్నిటిని ఆనందంతో వారు వెల్లడి చేస్తున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే, మన అనుదిన జీవితాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క కార్యముల్ని మనం ఎంత మట్టుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము? దేవుని యొక్క మేలుల్ని మనం ఎంత మట్టుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము? కీర్తనాకారుడు అంటాడు కదా 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా ప్రాణమా ఆయన నామముని సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు. దేవుడు మన పట్ల కూడా అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మన పట్ల కూడా అనేకమైనటువంటి మేలుల్ని చేస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో మనం చాలా మేలుల్ని మనం అనుభవిస్తున్నటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాము. వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వీటిని గూర్చి మనము సంతోషముతో, ఆనందంతో దేవునికి మనము స్తోత్రం చెల్లించవచ్చు, మనము ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఇందాక మన అందరం కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి గణపరుస్తూ మనం కీర్తన పాడుతూ ఉన్నప్పుడు మనందరి స్వరాలు ఒక్కసారిగా ఆ స్వరమెత్తి దేవుణ్ణి కృతజ్ఞత తెలుపుతున్నప్పుడు, ఆ కీర్తన మనం పాడుతున్నప్పుడు మరి మీ హృదయ స్థితి ఎలాగున్నదో తెలియదు, కానీ నా హృదయం మాత్రము చాలా పులకించిందంటే ఏంటి అర్థము? ఒక సంతోషము, ఒక ఆనందము, అంటే అది వర్ణించలేము. చాలా చాలా సంతోషము. ఇక్కడ కొంతమందిగా కూడినటువంటి మనము ఆ దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం కీర్తన పాడుతుంటే అంతగా మన హృదయము ఆ ఆనందంతో ఉప్పొంగినప్పుడు, ఆనాడు అక్కడ క్రీస్తు వారి మధ్యన ఉన్నాడు. క్రీస్తు అనేకమైనటువంటి అద్భుతాలని చేశాడు.
వాళ్ళు తమ కన్నులారా చూశారు. ఇక వాళ్ళ స్థితి ఎలాగుంటుందో మనం ఊహించవచ్చు. ఉండగలరా నోరు తెరవకుండా? ఉండగలరా కృతజ్ఞత చెల్లించకుండా? ఉండగలరా ఆయనకి స్తోత్రం చెల్లించకుండా? అంటే ఉండలేరు. అందుకే అక్కడ మనం చూస్తున్నాం, వారు ఏం చేశారంటే మహాశబ్దంతో గొప్ప శబ్దంతో వారు దేవునికి స్తోత్రము చేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం చేస్తూ వచ్చారు. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజంగా ఆయన కార్యాలని మనం తలంచినప్పుడు, ఆయన కార్యాలని మనం ఆలోచన చేసినప్పుడు, మనం కూడా ఊరకనే మనం ఉండలేము. మన హృదయము మనల్ని ఉండనివ్వదు. మన హృదయం మనల్ని నెట్టుతుంది. ఆ దేవునికి స్తోత్రం చేయమని, ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించమని, ఆ దేవునికి ఆ కృతజ్ఞత అర్పించమని మన హృదయము మనల్ని బలవంతం చేస్తుంది. కేవలం మనం కూడుకున్నప్పుడు మాత్రమే కాదండి, కేవలం మనం ఇలాగ సంఘంగా చేరి వచ్చినప్పుడు మాత్రమే కాదు, మన అనుదిన జీవితంలో సహితము మనం ఆయన కార్యాలని మనం తలంచినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయము దేవునికి స్తోత్రగానం చేస్తుంది. మీకు ఎంత మట్టుకు ఇట్లాంటి అనుభవాలు ఉంటున్నాయి? మీకు ఎంత మట్టుకు ఇలాంటి అనుభవాల గుండా మీరు వెళ్తూ ఉన్నారు? మంచిగా తృప్తిపరచబడినప్పుడు మీ హృదయంలో నుండి కృతజ్ఞత భావం అనేది వస్తూ ఉందా? అసలు తృప్తిపరచబడుతున్నారా? చెప్పండి. కామ్గా ఉన్నారు. తృప్తి లేదా ఎవరికి కూడా మీ జీవితంలో? ఎంత మట్టుకు ఆ తృప్తిని మనం అనుభవించినప్పుడు, ఎప్పుడు తృప్తిపరచబడతామంటే దేవుడు దయచేస్తున్న, దేవుడి నుంచి పొందుకుంటున్నటువంటి ప్రతిదీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా 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 తృప్తిపరచబడతాము. ఇంకా మనం గమనించాలంటే, మనకి మంచిగా అర్థం అవ్వాలంటే, మనం తీసుకునేటువంటి భోజనం అది తీసుకుంటున్నప్పుడు, మనం ఆస్వాదిస్తున్నప్పుడు, మనం ఆ రుచిని అనుభవిస్తున్నప్పుడు మనకి చాలా చాలా తృప్తి కలుగుతుంది కదా. మీ నాలుకలకి ఎవరికి టేస్ట్ తెలియదేమో, మీకు తృప్తి కలగదేమో. మీరు దేనికి సమాధానం చెప్పకపోతే నేను ఇంకా ఇదే దీనిలోకి వచ్చేస్తాను. ఏమంటే మీరు తినేది మీకు రుచి తెలియదా? తెలుస్తుంది. రుచిని ఆస్వాదిస్తారు కదా. ఏదో ఒకట్లే అని చెప్పి విసుక్కుంటూ తింటారా? అంటూ తింటారా? నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్కి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కీమోథెరపీ. తెలుసు కదా, క్యాన్సర్ వస్తే కీమోథెరపీ ఇస్తారు. ఆ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆయనకి ఏమైందంటే నాలుకకి రుచి పోయింది. ఏమి తిన్నా కానీ ఆయనకి రుచి తెలియదు. ఏదో తింటున్నామంటే తింటున్నాం అంతే, ఏ రుచి కూడా తెలియదు. చాలా భయంకరం అది. ఒకవేళ కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. ఎవరికైనా కోవిడ్ వచ్చి ఉంటే, మీలో ఎవరికైనా కోవిడ్ కనుక వచ్చి ఉంటే, ఒక 2-3 రోజులు నాలుగుకి రుచి లేకుండా ఉని ఉంటుంది. అప్పుడు ఎంత బాధగా ఉని ఉంటుందో తెలుస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన మేలులు, ఆయన కార్యములు, ఆ దేవుని యొక్క వీటిని తలంచినప్పుడు మన హృదయము చాలా తృప్తిపరచబడుతుంది. అనుదిన జీవితంలో, మన రోజు జీవితంలో మనము తృప్తిపరచబడతాము. ఆ తృప్తిని మనం అనుభవించినప్పుడు మనం ఊరకనే ఉండలేము. మనము ఆ దేవుణ్ణి మనము స్తుతించేటువంటి వారంగా మనం ఉంటాం. సో అక్కడ శిష్యులతో ఉన్నటువంటి సమూహం అంతా కూడా ప్రభు పేరట వచ్చురాజు స్తుతింపబడునుగాక అంటూ ఆయనకి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నప్పుడు, మహాశబ్దంతో ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సమస్య ఎదురవుతుంది. ఏంటి అంటే,
ఆ 39వ వచనంలో మనం గనక గమనిస్తే, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఆ సమూహంలో కొందరు ఉన్నారంట. ఎవరు వాళ్ళు ఆ కొందరు? ఉం? ఎవరు? ఇప్పుడు మనం చూసినటువంటి వచనము, ఆ సమూహంలో కొందరు ఉన్నారు. ఎవరు వారు? పరిసయ్యులు. పరిసయ్యులు. పరిసయ్యులు ఏమంటున్నారు? ఏమడుగుతున్నారు పరిసయ్యులు? యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, అయ్యా నీ శిష్యుల్ని ఊరకుండమని చెప్పు, నీ శిష్యుల్ని ఆపమని చెప్పు. పరిసయ్యులు, మత పెద్దలు, రాజకీయపరమైనటువంటి అన్ని వాటిల్లో కూడా ఉండేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారు, మతపరమైనటువంటి ఆచారపరమైనటువంటి వాటి అన్నిటినీ కూడా ఏది కూడా పొల్లు కూడా తప్పిపోకుండా చేసేటువంటి వారు. యేసుక్రీస్తు వారు అంటారు, మీరు పుదీనాలోను కొత్తిమీరలో కూడా ఏం చేస్తారంట? దశంభాగం ఇచ్చేంత ఆ ఆచారం కలిగినటువంటి ఆచారాన్ని చేసేటువంటి వారు, అంత నిష్ట కలిగినటువంటి వారు పరిసయ్యులు. ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారితో అంటున్నారు, అయ్యా నీ శిష్యులకి చెప్పు, వారిని ఊరకుండమని చెప్పు. ఈ పరిసయ్యులు ఏమి క్రీస్తు యొక్క కార్యాలను చూడనటువంటి వారు ఏమాత్రం కూడా కాదు. ఈ పరిసయ్యులేమి క్రీస్తుని ఎరగనటువంటి వారు ఏమాత్రం కూడా కాదు. ఈ పరిసయ్యులేమి ఆ క్రీస్తుని గురించి అర్థం కానటువంటి వారు ఏమాత్రం కూడా కాదు. ఆయన్ని లాజర్ని రేపినప్పుడు దాన్ని వాళ్ళు విన్నారు. నేరుగా వచ్చి లాజర్ చనిపోయాడని తెలుసు. తర్వాత బ్రతికినటువంటి లాజర్ని వాళ్ళు తమ కన్నులారా చూశారు. అదేవిధంగా ఆయన బాగలేనటువంటి వారిని స్వస్థపరిచినప్పుడు వీళ్ళు, ఈ పరిసయ్యులు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు చూసిన వాటిని విన్నా, ఆయన చేసినటువంటి అద్భుతాలు వాటి అన్నింటికి వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ ఉన్నా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే శిష్యులేమో ఆయన కార్యాలను అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మహాశబ్దంతో ఆయనకి స్తోత్రం చెల్లిస్తూ ఉంటే, వీళ్ళు మాత్రము ఏం చేస్తున్నారు? ఆపమంటున్నారు, వద్దంటున్నారు. అయా నీ శిష్యుల్ని ఆపమని చెప్పయ్యా, నీ శిష్యుల్ని ఆపమని చెప్ప అంటూ ఆ యేసుక్రీస్తు వారిని అడుగుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. ఎంత వ్యత్యాసమో చూడండి, శిష్యులకి పరిసయ్యులకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇద్దరు కూడా ఆయన కార్యాలని చూసినటువంటి వారే. కానీ ఒకరేమో ఏం చేస్తున్నారు? శిష్యులేమో ఏం చేస్తున్నారు? ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నారు, మహాశబ్దంతో స్తోత్రం చేస్తున్నారు. ఈ పరిసయ్యులు కూడా ఆయన కార్యాన్ని కొన్ని చూసిన వారే, కొన్ని వాటికి సాక్షులుగా ఉంటున్నటువంటి వారే. వీరేం చేస్తున్నారు? పరిసయ్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు స్తోత్రం చెల్లించటం లేదు, చెల్లించకపోగా ఏం చేస్తున్నారు? చేసేవారిని కూడా ఆపమని చెప్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి హృదయ స్థితో కదా, ఎంత భయంకరమైనటువంటి కాఠిన్యమో కదా, ఎంత భయంకరమైనటువంటి స్థితో కదా వారిది. వారు చెయ్యకపోగా చేసేవారిని కూడా వారు ఆటంక పరుస్తున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మనం గమనించినప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు, క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి ఆటంకపరిచేవారు చాలామంది ఉంటున్నారు. చాలామంది ఈ క్రైస్తవ్యంలో ఒక ఆచారాన్ని,
లోక సాంప్రదాయాన్ని, మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని తీసుకొచ్చి పెట్టి, ఏ పద్ధతులే జరగాలి, ఈ ఆచారమే జరగాలి, ఈ సాంప్రదాయబద్ధంగానే జరగాలని చెప్పి నిజంగా దేవునికి కృతజ్ఞత చెల్లించే, నిజంగా దేవునికి స్తోత్రం చెల్లించేటువంటి ఇట్టి కార్యాలకి ఆటంకాలుగా అనేకమైనటువంటి వాటిని తీసుకొచ్చి పెట్టినటువంటి అవి ఎన్నో ఉంటూ ఉన్నాయి. చాలామంది క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వారు క్రీస్తుని వదిలి వెళ్ళిపోయేదానికి ఇలాంటి పరిసయ్యులు వంటి మనుషులు కారణమవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి ఆటంకాన్ని కలుగజేస్తారు, ప్రతిదానికి అడ్డుగా ఉంటారు. తాము చెయ్యరు, చేసేవారిని కూడా చెయ్యనియ్యరు. యేసుక్రీస్తు వారు అదే అంటారు, మీరు పరలోక రాజ్యానికి పోరు, పోయే వాళ్ళని కూడా మీరు పోనివ్వరు, ఆటంకంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ పరిసయ్యులు మనం చూస్తున్నాము, దేవుణ్ణి స్తుతించేటువంటి, దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి, దేవుణ్ణి స్తోత్రం చేసేటువంటి వారిని ఆటంకపరుస్తున్నటువంటి వారిగా ఉంటున్నారు. సో అందుకే యేసుక్రీస్తు వారికి ఏం జవాబు ఇచ్చాడు? ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఏర్ల రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. నేను వీరు గనక ఊరుకున్నట్లయితే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. అంటే నిజంగా రాళ్ళు కేకలు వేస్తాయనా? రాళ్ళు నిజంగా కేకలు వేస్తాయని కాదు, కానీ వీళ్ళు ఆ కార్యాలని వెల్లడి చేయకపోయినా, లేదా వీళ్ళు నన్ను మహిమపరచకపోయినప్పటికీ కూడా నా మహిమను, లేదా నేను మహిమపరచబడము ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవ్వరు అడ్డుపడలేరు, ఎవ్వరూ ఆపలేరు. 19వ కీర్తన అనుకుంటాను, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. మనం సృష్టిని చూస్తున్నప్పుడు, సృష్టిలో జరుగుతున్నటువంటి కార్యాలను చూస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. దేవుని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఎవరైనా ప్రతి ఒక్కరికి ఆయన మహిమ అర్థమవుతుంది. కాబట్టి ఈ సృష్టి అంతటిలో కనిపించేటువంటి ఆయన మహిమని, ఆయన గొప్పతనాన్ని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు. అందుకే మనుషులు ఏం చేస్తారంటే, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనము సృష్టిలో వెల్లడవుతుంది, సృష్టిలో కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు దాన్ని అంగీకరించేదానికి ఇష్టం లేక ఏం చేశారు మనుషులు? సృష్టిలో ఉన్నటువంటి రూపాలని తీసుకొని, పక్షులు, పురుగులు, జంతువుల యొక్క రూపాలుగా చేసుకొని, వాటిని విగ్రహాలుగా చేసుకొని వాటిని సేవించడము ప్రారంభం చేశారు. ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ సర్వ సృష్టిని గమనించినప్పుడు దేవుని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. కాబట్టి వీరు ఊరకున్నా కానీ, మనుషులందరూ కూడా కామ్గా ఉన్నా కానీ, అంటే నన్ను ప్రచురపరచకపోయినా, నా గొప్పతనాన్ని తెలియపరచకపోయినప్పటికీ కూడా నన్ను మహిమపరచడము, నా మహిమని ప్రాచుర్యం చేయడము ఎవ్వరు కూడా ఆపలేరు. అందుకే వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శిష్యులు, అదేవిధంగా పరిసయ్యులు, ఆ ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. శిష్యులతో ఉన్నటువంటి సమూహమేమో స్తోత్రం చేస్తూ ఉన్నారు, కానీ పరిసయ్యులు మాత్రము వారు దేవునికి స్తోత్రం చేయటం లేదు. అదేవిధంగా
దాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నారు. మత్తయి సువార్తలోనికి వద్దాము. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము. 14వ వచనంలో నుంచి మనం గనక గమనిస్తే, గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో ఏమయ్యారంట? మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసిదివి అనే మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఇక్కడ మనం చూసినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి ప్రవేశించినటువంటి వానిగా ఉంటున్నాడు. ఇందాక మనం చూసినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఇందాక లూకాలో చూసినప్పుడు ఎక్కడున్నాడు? ఒలీవల కొండ దగ్గర. ఆ కొండ దిగి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లు మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ లేఖనంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? దేవాలయంలోనికి వచ్చారు. దేవాలయంలోనికి వచ్చినప్పుడు దేవాలయంలో చాలామంది గ్రుడ్డివారు, కుంటివారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? వారినందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. ఇవన్నీ ఎవరు చూశారు? అక్కడ ఎవరు చూశారు? బైబిల్ చూడండి, ఎవరు చూశారు? అనిల్ చెప్తున్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే, అందరూ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. ఎవరు చూశారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఇందాక అక్కడ ఎవరిని చూసాము? పరిసయ్యుల్ని చూసాము. ఇక్కడ ఎవరిని చూస్తున్నాము? ప్రధాన యాజకుడు, అదేవిధంగా శాస్త్రులు. ప్రధాన యాజకుడు దేవాలయంలో యాజకత్వాన్ని జరిగించేటువంటి వాడు, ఇశ్రాయేలులందరి నిమిత్తము ఒక ప్రతినిధిగా ఉంటున్నటువంటి వాడు ప్రధాన యాజకుడు. అదేవిధంగా శాస్త్రులు కూడా ఉంటున్నారు. ఈ శాస్త్రులు ఎవరంటే వారు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారుగా ఉండేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని వివరించేటువంటి వారు, టీచర్స్ అంటారు, బోధకులు అంటారు వీరిని, శాస్త్రుల్ని. వీరు యేసుక్రీస్తు వారు ఏం చేయడం చూశారు? గ్రుడ్డివారిని, కుంటివారిని స్వస్థపరచడము వారు చూశారు. చూసినప్పటికీ వాళ్ళకి చాలా కోపం వచ్చింది. దేన్ని బట్టి? ఆయన చేసేటువంటి వింతల్ని బట్టి మాత్రమే కాదు, కానీ ఇంకొక విషయానికి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎందుకని? ఎవరున్నారు అక్కడ? చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? దేవాలయంలో కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? దావీదు కుమారునికి జయం అని కేకలు వేస్తూ ఉంటే ఈ శాస్త్రులకి, అదేవిధంగా ప్రధాన యాజకులు కోపంతో మండిపడుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. అక్కడ శిష్యుల్ని, పరిసయ్యుల్ని మనం చూసాము. ఇక్కడ చిన్న పిల్లల్ని, అదేవిధంగా శాస్త్రుల్ని, అదేవిధంగా ప్రధాన యాజకుల్ని మనం చూస్తున్నాము. పిల్లలేమో ఆయన చేసినటువంటి వింతల్ని బట్టి, ఆయన చేసినటువంటి కార్యాలని బట్టి దావీదు కుమారునికి జయము, హోసన్నా అంటున్నారు. హోసన్నా అంటే అర్థం ఏంటి? హోసన్నా అంటే మమ్మును రక్షించు, మమ్మను కాపాడు, మమ్మను రక్షించు అని అర్థము.
పిల్లలేమో దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అంటూ దావీదు కుమారునికి జయము హోసన్నా అంటూ కేకలు వేస్తూ ఉంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటున్నటువంటి బోధకులుగా ఉంటున్నటువంటి వారు, ప్రధాన యాజకునిగా ఉంటున్నటువంటి వారు మాత్రము దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఈ చిన్న పిల్లల హృదయానికి అర్థమైంది. చిన్న పిల్లలుగా ఉంటున్నటువంటి వారికి గ్రహింపునకు వచ్చింది. వారు తమ చిన్న హృదయాలతో ఏదో తమకు తెలిసినంతలో ఆ దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ప్రభువా మమ్మల్ని రక్షించు, దావీదు కుమారుడు మమ్మల్ని రక్షించు అని వాళ్ళు కేకలు వేస్తున్నారు. వారు దేవుణ్ణి అడుగుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. అయితే బోధించే బోధకులు మాత్రము, ప్రధాన యాజకుడు మాత్రము ఆయన చేసినటువంటి ఆయన దేవాలయంలోనే గ్రుడ్డివారిని స్వస్థపరిచాడు. దేవాలయంలోనే కుంటివారిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన చేస్తున్నప్పుడు వారు అక్కడే ఉన్నారు, చూశారు. చూసి కూడా వారు స్తోత్రం చెల్లిస్తుంటే వీరు మాత్రము కోపంతో మండిపడుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. అంటే గమనించండి, ఆలోచించండి. పిల్లల హృదయము దేవుని కార్యాలకి ఎంతగా స్పందిస్తూ ఉంటే పెద్దలుగా ఉంటున్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి హృదయం మాత్రం ఆయన కార్యాలకి అంత కఠినపరచబడుతూ ఉంది. అంత కాఠిన్యాన్ని కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. చిన్నపిల్లల హృదయమేమో ఆయన చేసినటువంటి కార్యాలకి అంతగా స్పందిస్తూ ఉంటే, ఈ పెద్దలుగా ఉంటున్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి హృదయం మాత్రము ఆయన కార్యాలకి అంతగా కఠినపరచబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అందుకే ఇందాక మనం చూసాము 8వ కీర్తనలో, శత్రువులను పగ తీర్చుకునేటువంటి వారిని మానివేయటకై నీ విరోధుల్ని బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కాబట్టి యేసుక్రీస్తు వారు అదే లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రమును సిద్ధింపజేసేదననే మాట మీరెన్నడూ కూడా చదవలేదా? బోధకులుగా ఉంటున్నారు, మీకు తెలియదా? బోధించేవారిగా ఉంటున్నారు, మీకు తెలియదా? ఈ మాటని మీరు ఎప్పుడూ కూడా చదవలేదా అని ఆయన వారిని అడుగుతున్నట్లు మనం గమనిస్తున్నాం, మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలంన చిన్నపిల్లల యొక్క హృదయ స్థితి మనం చూసినప్పుడు, చిన్నపిల్లల వంటి స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలకి స్పందించేటువంటి స్థితి మనకు ఉంటూ ఉంది. అలాగ కాకుండా నేను చాలా పెద్దవాడిని, నేను ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడిని, నేను అన్నీ ఎరిగినటువంటి వాడిని, నేను అన్నీ చెప్పేవాడినే కానీ నేను వినేవాడిని కాదని మనం ఈ హృదయం ఎప్పుడైతే అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉంటామో, క్రీస్తు యొక్క కార్యాలకి మనం ఎప్పుడు కూడా మనం స్పందించలేము. కాబట్టి ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారి హృదయం ఎంత కఠినపరచబడింది. తమ కన్నులారా క్రీస్తు చేసినటువంటి కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా వారు వాటి నిమిత్తము ఏమాత్రం కూడా వారు స్పందించినటువంటి వారిగా ఉంటున్నారు. అంతకంతకు కఠినపరచబడినటువంటి వారిగా ఉంటున్నారు. ఇంకా కాఠిన్యంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిగా వారు ఉంటున్నట్లు మనం గమనించవచ్చు, మనం చూడొచ్చు. దీన్ని బట్టి ఒక లేఖనం మనం కనుక గమనిస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం కనుక వచ్చినట్లయితే, దేవుడు యెషయా ప్రవక్తకి ఇచ్చినటువంటి ఆ పరిచర్యని మనం కనుక గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంది. 6వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము
క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుమని చెప్పాను. దేవుడు యెషయా ప్రవక్తని పంపిస్తున్నాడు. ప్రవక్తని పంపిస్తూ ఏమంటున్నాడంటే, అయా వాళ్ళు చూసి కూడా వాళ్ళు గ్రహించకుండా ఉండేటట్లు, వారు విని కూడా హృదయంతో గ్రహించకుండా ఉండేటట్లు వారి కన్నులు మోయించు, వారి హృదయాన్ని కఠినపరచు. వాళ్ళు చూసి, వాళ్ళు విని, వాళ్ళు మార్పు చెందకుండా ఉండేటట్లుగా వారి హృదయాన్ని కఠినపరచు, కఠినపరచు అని ఆ దేవుడు యెషయాని పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఎలాగ వారి హృదయాన్ని కఠినపరుస్తాడు? ఎలాగ వారి హృదయం కఠినపరచబడుతుంది అంటే, దేవుని యొక్క సత్యము ఎంత వెల్లడైతే అంత కఠినమవుతుంది. దేవుని యొక్క కార్యాలు ఎంత వెల్లడైతే వారి హృదయం అంత కఠినమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు వారి మధ్యలోనికి వచ్చి, వారికి దగ్గరగా వచ్చి ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచనలు, దేవుని యొక్క మేలుల్ని, దేవుని యొక్క కార్యాల్ని, క్రీస్తు యొక్క చేసినటువంటి అన్ని కార్యాల్ని విన్నారు. విని దేవుణ్ణి ఆరాధించేదానికి వచ్చినటువంటి వీరుకు ఆయనను చూడాలని ఆశపడుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. అన్యజనులు, దేవునికి దూరస్తులు, కనీసం దేవాలయం లోపలికి ప్రవేశం లేనటువంటి వారు, కానీ దేవుణ్ణి ఆరాధించాలన్నటువంటి ఆసక్తి మాత్రం చాలా ఉంది. దేవుణ్ణి సేవించాలన్నటువంటి ఆసక్తి మాత్రం చాలా ఉంది. అందుకే లోపలికి ప్రవేశం లేకపోయినప్పటికీ కూడా ఆ వెలుపట చేరి ఆరాధించేదానికి అంత దూరం వచ్చారు. వచ్చినప్పుడు క్రీస్తుని గురించి విన్నారు. విన్నప్పుడు ఆయన్ని చూడాలని ఆశపడినటువంటి వారిగా ఉంటున్నారు. జక్కయ్య గురించి కూడా మనకు తెలుసు కదా. జక్కయ్య కూడా యేసుని గురించి విన్నప్పుడు ఆయనకి ఏం ఆశ కలిగింది? యేసుక్రీస్తు వారిని చూడాలని ఆశ కలిగింది. అదేవిధంగా ఈ గ్రీసు దేశస్తులకి వీరికి కూడా క్రీస్తుని చూడాలని ఆశపడినటువంటి వారిగా ఉంటున్నారు. కేవలం విన్నదాన్ని బట్టి ఆయన ఒకసారి చూస్తే బాగుండు, ఆయన ఇన్ని అద్భుతాలు చేశాడో కదా, అందరూ చెప్పుకుంటున్నారు కదా, అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఆయన ఒకసారి చూస్తే బాగుండని ఆ ఫిలిప్పు దగ్గరకు వచ్చి, మేము యేసుని ఒకసారి చూడాలనుకుంటున్నాం, మేము యేసుని ఒకసారి చూడాలనుకుంటున్నామని ఎంతో ఆశతో ఆయన్ని చూడాలని, ఆయనతో మాట్లాడాలని కోరుకుంటున్నట్లు మనం గమనిస్తున్నాం, మనం చూస్తున్నాం. అయితే మనం గమనిస్తే ఇదే అధ్యాయంలోని మనం కనుక వెనకకు వచ్చినట్లయితే 37వ వచనంలో మనం కనుక గమనిస్తే, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. అంటే విశ్వాసం ఉంచలేదు. ఈ గ్రీసు దేశస్థులేమో కేవలం విన్నారు. విన్నదాన్ని బట్టి క్రీస్తుని ఒకసారి చూస్తే బాగుండు అనుకుంటున్నారు. కానీ క్రీస్తుకి చాలా దగ్గరగా ఉంటున్నటువంటి వీరు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అదేవిధంగా అధికారులుగా ఉంటున్నటువంటి వారు, వీళ్ళైతే చూసి కూడా ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. సువార్త ఒక గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తుంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరం కూడా క్రీస్తుని చూసారా? చూడలేదు. మనం ఎవరం కూడా చూడలేదు. బహుశా ఎవరో కొంతమందికి దర్శనంలో కానీ లేదా కళల ద్వారా కానీ దేవుడు ప్రత్యక్షపరచుకొని ఉండొచ్చు, కానీ సంపూర్ణంగా కాదు. సంపూర్ణంగా ఎవ్వరం కూడా మనము
క్రీస్తుని మనము చూడలేదు. ఆయన చేసిన ఆనాడు ఆయన నేరుగా చేసినటువంటి అద్భుతాలని మనం ఎవరం కూడా మనము చూడలేదు. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాము? క్రీస్తుని ఏం చేయటం లేదు, విశ్వసిస్తున్నాం. క్రీస్తుని చూడకుండా విశ్వసిస్తున్నటువంటి మనకి ఆశ ఉందా క్రీస్తుని ఒక్కసారైనా చూడాలని? మరి మీరు ఎంత మటుకు ఆశపడుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా ఆశ క్రీస్తుని చూడాలని. అసలు చాలా మటుకు జీవితం ఎంత మటుకు చాలు, ఇక్కడ ఆగిపోతే బాగుంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది చాలాసార్లు. ఎందుకంటే క్రీస్తుని చూస్తాను అక్కడ. కీర్తన కూడా మనం పాడుకుంటాం కదా, ప్రియా యేసు రాజును. మీరు స్పందించాలండి, నేను చూసినా చాలు అని. నిజంగానే ఆశతోనే పాడుతున్నారు, లేకపోతే పాట ఎవరో రాశారు కాబట్టి పాట పాడతారా? ఆశతోనే పాడుతున్నారా లేదా? కామ్గా ఉంటున్నారంటే లేదు. మరి ఆశ ఉన్నప్పుడు మీరు వ్యక్తం చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం గ్రీసు దేశం నుండి వచ్చినటువంటి వారిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారిని మనం చూస్తాం. వీళ్ళైతే విన్నారు, విని క్రీస్తుని చూడాలని ఆశపడుతున్నారు. వీళ్ళైతే క్రీస్తుని చూశారు, ఆయన కార్యాలు చూశారు, అయినా కానీ ఏం చేస్తున్నారు? ఆయన్ని విశ్వసించడం లేదు, వ్యతిరేకిస్తున్నటువంటి వారిగా. కాబట్టి ఇంత వ్యత్యాసం ఉన్నటువంటి మనుషుల్ని మనం చూస్తూ వచ్చాం. మొదటిగా ఏమో శిష్యుల్ని చూసాము, శిష్యులతో పాటు పరిసయ్యుల్ని మనం చూసాం. శిష్యులేమో స్తోత్రం చేస్తున్నారు, పరిసయ్యులేమో ఆపమంటున్నారు. దేవాలయంలోనికి వచ్చాం, దేవాలయంలో పిల్లల్ని చూస్తూ ఉన్నాం, అదేవిధంగా ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని చూస్తున్నాం. పిల్లలేమో స్తోత్రం చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించని కేకలు పెడుతున్నారు. ప్రధాన యాజకులేమో కోపంతో మండిపడుతున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇది కూడా దేవాలయంలోనే. దూరం నుండి వచ్చి గ్రీసు దేశం నుండి వచ్చినటువంటి అన్ని జనులేమో ఏం ఆశపడుతున్నారు? క్రీస్తుని చూడాలని ఆశపడుతున్నారు. కానీ క్రీస్తుకు దగ్గరగా ఉంటే ఆయన్ని చూస్తూ ఆయన కార్యాలను చూస్తున్నటువంటి వారేమో ఆయన మీద వ్యతిరేకతని చూపిస్తున్నటువంటి వారిగా. ఈ వ్యత్యాసాలు కలిగినటువంటి మనుషుల్ని మనం చూస్తున్నాం. మూడిట్లో కూడా, ఈ మూడు సంఘటనలో కూడా శిష్యులుగా ఉంటున్నటువంటి వారు, పిల్లలుగా ఉంటున్నటువంటి వారు, సమాజాన్ని బట్టి వెలుపటి వారి వలె ఎన్నిక చేయబడినటువంటి వారు, అంటే తక్కువ స్థితి కలిగినటువంటి వారిగా ఎన్నిక చేయబడినటువంటి వారు, వీళ్ళందరికీ మాత్రం క్రీస్తుని గురించి చాలా ఆశ ఉంది, ఆసక్తి ఉంది. ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారికి, మేము దేవునికి చాలా దగ్గరని చెప్పుకుంటున్నటువంటి వారికి మాత్రం క్రీస్తుని, వారి హృదయాలు క్రీస్తుకి ఎలాంటి స్థానం కూడా లేనే లేదు. ఇంత వ్యత్యాసాన్ని మనం గమనిస్తున్నాం. అందుకే ఆ క్రీస్తు దగ్గరకు రావాలి అంటే మనము తగ్గింపు కలిగినటువంటి వారంగా, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటూ, ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ వారిగా ఎన్నిక చేసుకుంటూ, ఎప్పుడైతే మనము చాలా మన స్థితి, మన స్థాయి చాలా తగ్గింపు అని మనం అర్థం చేసుకొని దీనత్వం కలిగి ఆ దేవుణ్ణి మనము గ్రహిస్తామో, అంగీకరిస్తామో, అప్పుడు ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. నేను అలాగా కాదు అని మనం ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు క్రీస్తుని మనం ఏమాత్రం కూడా అంగీకరించలేము. కాబట్టి శిష్యుల వలె ఆయన స్తోత్రం చేసేటువంటి స్థితి మనకుందా? చిన్న పిల్లల వలె, పసి పిల్లల వలె తమకు అర్థమైనటువంటి ఆ సత్యాన్ని బట్టి ఆ ప్రభువుని స్పందించేటువంటి హృదయాలు మనకు ఉండాలి.
అదేవిధంగా వెలివేయబడినటువంటి వారిగా దూరస్తులుగా ఉంటున్నటువంటి ఆ గ్రీసు దేశస్తులకి కలిగినటువంటి ఆశ మనకి ఉండాలి అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఇలాగ ఉంటాయో మనము క్రీస్తుకి దగ్గరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ క్రీస్తుని ఇంకా మనము సేవించేదానికి, ఆయన సత్యాన్ని అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలమున ఆ దేవుని యొక్క క్రీస్తు యొక్క యెరూషలేము ప్రవేశాన్ని మనం ధ్యానం చేస్తూ ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వివిధమైనటువంటి వ్యక్తుల్ని మనం చూస్తూ వచ్చాం. శిష్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఉంటున్నారు, దూరం నుండి వచ్చినటువంటి గ్రీసు దేశస్తులు ఉంటున్నారు, ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి అధికారులు ఉంటున్నారు. అయితే వీరు స్పందించేటువంటి విధయం, వీరి హృదయ స్థితులు వేరువేరుగా ఉంటున్నాయి. శిష్యుల హృదయమేమో స్తోత్రం చేస్తూ ఉంది, శిష్యుల హృదయమేమో ఆనందంతో కేకలు వేస్తూ ఉంది, శిష్యుల హృదయమేమో ఆయన చేసినటువంటి కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. పరిసయ్యులేమో తాము చేయకపోగా ఆటంకపరుస్తున్నటువంటి వారిగా ఉంటున్నారు, తాము చేయకపోగా అడ్డుపడుతున్నటువంటి వారిగా ఉంటున్నారు, తాము చేయకపోగా వారు దాన్ని ఆపమని సెలవిస్తున్నటువంటి వారిగా ఉంటున్నారు. దేవాలయంలో పసిపిల్లలు ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు. క్రీస్తు అక్కడ స్వస్థపరుస్తున్నప్పుడు, క్రీస్తు తన కార్యములు జరిగిస్తున్నప్పుడు ఈ పసివారి హృదయం స్పందిస్తూ ఉంది. దావీదు కుమారునికి జయము, హోసన్నా అంటున్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించు అంటున్నారు. పసివారికి అర్థమైంది రక్షణ ఎంత ప్రాముఖ్యము. కానీ ప్రధాన యాజకునికి, శాస్త్రులకి, వీళ్ళ ఆలయంలో సేవ జరిగించేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారు, వీరి హృదయం మాత్రం ఎంత కఠినంగా ఉంటుందో. వీరు ఆయన కార్యాలు చూసి కూడా వారి హృదయం కఠినమైంది. ఆయన కార్యాలు చూసి కూడా వారి హృదయం కఠినపరచబడుతుంది. అందుకే కోపంతో మండిపడుతున్నారు. ఎక్కడో గ్రీసు దేశంలో ఉంటున్నటువంటి వారు క్రీస్తుని గురించి విన్నప్పుడు ఆశ కలిగింది ఆయన చూడాలి అని. చాలా దూరం నుండి ఆరాధించేదానికి వచ్చినప్పుడు వారికి ఆశ కలిగింది ఆయన్ని చూడాలి అని. కానీ ఆయనకి దగ్గర ఉన్నటువంటి అధికారులకి మాత్రము, ఆయన దగ్గరగా ఆయన్ని చూస్తున్నటువంటి వారికి మాత్రము, ఆయన కార్యాలని తమ కన్నులారా చూసినటువంటి మాత్రము ఆయన్ని విశ్వాసం ఉంచలేదు. ఇంకా ఆయన్ని సంహరించాలనుకుంటున్నారు, ఆయన్ని చంపాలని అంతగా వారి హృదయం కఠినపరచబడుతుంది. నీ హృదయము, నా హృదయము ఎలాగ స్పందిస్తుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుకు స్పందించేటువంటి హృదయాలు మనకి ఎంత మట్టుకుంటున్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యుల వలె, పిల్లల వలె, ఆ దూరం నుండి వచ్చినటువంటి ఆ యొక్క గ్రీసు దేశస్తుల వలె మన హృదయం ఉంటుందా, లేదా కఠినపరచబడినటువంటి హృదయాలుగా ఉంటుందా? కాఠిన్యం చాలా భయంకరమైనటువంటిది. అది దేవుని యొక్క కార్యాన్ని వెల్లడి చేయదు. దేవుని యొక్క కార్యాన్ని చూడకుండా మన హృదయాన్ని, మన మనోనేత్రాన్ని మూస్తుంది. అట్టి కాఠిన్యము భయంకరమైనటువంటిది. ప్రార్థన చేసుకుందాం. మనం ధ్యానం చేసినటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. మీలో ప్రేరణ కలిగినటువంటి వారు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుకున్నాం. ఈ ఉదయకాలం దేవుడు కోరదగినటువంటి హృదయ స్థితి, అంటే హృదయాన్ని మనం కలిగి ఉండేదానికి, స్పందించేదానికి, ఆయన కార్యాన్ని తలబోసుకునేదానికి, దానికి తగినట్లుగా మనం ఉంటున్నట్లు మనం